రాజకీయం అంటే చిన్నగా ఉంటుందా? అవసరాన్ని బట్టి మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మారాలి. అధికారం ఉన్న కాడు ఉంటేనే పబ్లిక్లో పతారా ఉంటుంది అన్నట్టే అవుతున్నది ఇప్పుడు రాజకీయంలో. బెల్లం ఉన్న కాడనే ఈగలాలుతాయి అన్నట్టు అధికారంలో ఉన్న పార్టీలనే లీడర్లు ఉండాలి అన్నట్టు తయారయ్యింది. అట్లిట్లా చిన్నగా మెల్లగా అధికారం పోయినాక కారు మొత్తం ఖాళీ అవుతుంది. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు కారు దిగి శైల చేస్తుర్రు. ఇక చూడుర్రి, ఒకరిని కాదని ఒకరిని పట్టకొగలు ఒకళ్ళెనక ఒకళ్ళు అన్నట్టు కారు పార్టీలు ఉన్న లీడర్లంతా కారు దిగేందుకు తయారైతున్నారు. కాంగ్రెస్ వాళ్ళతోని చెయ్యేసి అడుగేదానికి తయారైతున్నారు. కారు దిగుడు ఖాయం, చెయ్యేసి దిగుడు పక్కా అని అందరు అనుకుంటున్నట్టే కేకేసార్ వాళ్ళ బిడ్డ విజయలక్ష్మి మేడం కారు దిగుతున్నామని చెప్పకనే చెప్పారు. రేపో మాపో చెయ్యి పార్టీల షరీక్ అయ్యేందుకు అన్ని తయారు చేసుకుంటున్నారట. అట్ట నాయన బిడ్డ ఇద్దరు పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్లు కూడా కలిసొచ్చుడుతోని ఇక అయిపోయింది. ఇద్దరు గులాబీ షెల్లబట్టను తీసేసి 3 రంగుల షెల్లబట్ట కప్పుకోడు ఖాయమే అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పటికే కారు పార్టీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కారు దిగి షెయి పార్టీలో షరీక్ అయిండు. ఆయనకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చిరు షెయి పార్టీ వాళ్ళు. ఇటు దానం నాగేందర్ కూడా ఇప్పటికే షెయి పార్టీలో షరీక్ అయ్యారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సారు సుధా కారు దిగి షెయి పార్టీ వాళ్ళతో కలిసి వస్తాడు అనేటి గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అట్టనే ఇప్పుడు కేకే సారు అలా బిడ్డ షరీక కూడా ఖాయం అయినట్టే అనుకుంటున్నారు చాలా మంది. I am joining Congress, but I'll take my time. I am joining Congress. There is no compromise on that. There is nothing like that. I am going back to my mother party, which I have left some 10 years back. I have been feeling this for last 5 years, if not 10 years. For last 5 years, if you were to see my parliamentary speeches, I have always supported India Bloc, which was to the consternation of my leader KCR. I did not bother. I supported India Bloc. ఇట్ట ఒకలెనక ఒకలు కారు దిగిపోతుంటే కారు పార్టీలు ఉన్నోళ్ళు కారాలు మిలియాలు నూరుతున్నారు. నమ్మి నానబోస్తే పుచ్చిబుల్లలు అయినట్టే చేస్తున్నారు అనుకుంటా గరం అవుతున్నారు. అందరేమో గాని కేకే సార్ కొడుకే సార్ మీద కారాలు మిలియాలు నూరిండు. ఇవాళ పార్టీకి మీరు అవసరము, మీ ఒక అడ్వైజ్ అవసరము, మా పార్టీ మీద అవసరము, మీరు ఉండుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా దాని తర్వాత ఈజ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. హీ షుడ్ నో మచ్ బెటర్ వై ఈస్ గాన్. బట్ ఈస్ నాట్ డిస్కసింగ్. ఆయనకు మంచిగా తెలిసి ఎందుకు వెళ్ళారో ఆయనకు తెలియాలి. ఇంకా దానికంటే ఎక్కువ ఆయనకు అంతేకాదు కేటీఆర్ సార్ కూడా ట్విట్టర్ కు ఇట్లా గట్టిగా రాసుకొచ్చిండు. ఇట్టా ఒకలెనక ఒకలన్నట్టే చీమలు దారి పట్టినట్టే కాంగ్రెస్ లకు దారి పడుతున్నారు. చూస్తుంటే రాను కారు ఖాళీ అయితేటే ఉన్నది అనుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. చూడాలి ఎట్టయితుందో ఏమైతుందో ఇక.